హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దినేష్ అండి. లాస్ట్ వీక్లో మనం నెక్లెస్ రోడ్ చూసాం కదా, ఆ రోజు చెప్పాము బారా షాహీద్ దర్గా చూద్దామని. ఈరోజు బారా షాహీద్ దర్గా దగ్గర కూర్చోన్నాము. దీనికి సంబంధించిన విషయాలని ఈరోజు తెలుసుకుందాము. దయచేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు చేసి చూపిస్తాను. సో మనం ఈరోజు బారా షాహీద్ దర్గా చూసేద్దాం రండి. అసలు బారా షాహీద్ దర్గా అంటే ఏంటో ముందుగా మనం దర్గా దగ్గరికి వెళ్ళేటప్పుడు దీని గురించి తెలుసుకోవాలి. బారా షాహీద్ అంటే ఉర్దూలో బారా అంటే 12, షాహీద్ అంటే అమరవీరుడు. అందుకే 12 మంది అమరవీరులకి గుర్తుగా ఈ బారా షాహీద్ దర్గా అనేది కట్టడం జరిగింది అనమాట. దీనికి పెద్ద స్టోరీ ఉంది. అసలు ఇది 1751లో ఈ దర్గా నిర్మించడం జరిగింది. అంటే 350 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది దీనికి. అసలు ఈ 350 సంవత్సరాల కింద చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ 12 మంది అరేబియా దేశం నుంచి మన భారతదేశానికి మత ప్రచారానికి వస్తారు. మత ప్రచారానికి వచ్చి మన నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం గండవరం అనే ఊరికి వెళ్తారనమాట. అక్కడ మత ప్రచారం చేస్తుంటారు. అప్పట్లో ఆ ఏరియాలో తమిళనాడుకు చెందిన వాల్జా రాజులు బీజాపూర్ సుల్తాన్లకు యుద్ధం జరుగుతాం. ఆ యుద్ధంలో ఈ 12 మంది కూడా పాల్గొంటారన్నమాట. ఈ 12 మందిలో మత ప్రచారకుడు, టర్కీకి సంబంధించిన కమాండర్ ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు జల్కేకర్ బేగ్. మంచి యుద్ధవీరుడు అనమాట అతను. ఇతనితో పాటు వచ్చిన 11 మంది ఆ యుద్ధంలో ఇతర మతస్థుల చేత చంపబడతారు. వీళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ గుర్రాలు, అంటే వాళ్ళు చనిపోగానే వాళ్ళ తలాలు తీసేస్తారనమాట. ఒట్టి మొండాలతో ఆ గుర్రాలు తీసుకొచ్చి మన స్వర్ణాల చెరువు దగ్గర పడేస్తాయి ఆ 12 మందిని. ఆ 12 మందికి గుర్తుగానే ఈ బారా షాహీద్ దర్గా అనేది ఏర్పడింది. ఇదేనండి బారా షాహీద్ దర్గా. బారా షాహీద్ దర్గా ఎంట్రన్స్ వెనక పక్క ద్వా ఉంది. నేను చెప్పాను కదా మీకు 1751లో దీన్ని నిర్మించారని. దీనిపైన డేట్ కూడా ఉంది చూడండి ఒకసారి. ఇవ్వండి, 1751 జూన్ 14th కట్టారు. 1751 జూన్ 14th కట్టారు బారా షాహీద్ దర్గా. అలాగే అక్కడికి గేట్ క్లోజ్ చేస్తున్నారు. వెనక పక్క నుంచి ఉంటుంది, చూద్దాం ఒకసారి. లోపలికి కూడా వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇలా వెళ్ళాలి. ఇప్పుడు కాదు, రొట్టెల పండుగ వచ్చిందంటే సందడిగా ఉంటుంది ఇక్కడ బాగా. ఇండియాలోనే ఫేమస్ అండి, వరల్డ్లోనే ఫేమస్ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ముస్లింలకి బాయ్ బాయ్ అంటారు కదా, దానికి సరైన అర్థం చెప్పే దర్గా ఇది. హిందువులే ముస్లింలే ప్రతి ఒక్కరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, వెనక సయ్యద్ అహ్మద్ బాబా దర్గా ఉంది. దర్గా ఇక్కడ చిన్న దర్గా ఉంది. ఇదేనండి బారా షాహీద్ దర్గా. లోపలికి వెళ్దాం ఒకసారి. బారా షాహీద్ దర్గా అని చెప్పాను కదా, ఇదేను. ఇక్కడ 12 మంది అమరవీరుల సంబంధించి ఉన్నాయని చెప్పాను కదా, వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూశారు కదా, 1 2 3, ఇటు సైడ్ ఒక 3 6. ఈ 12 మంది అమరవీరుల్లో 6 మంది గొర్రెలు ఇవి. అటు సైడు 6 మంది ఉంటారు అన్నమాట. టోటల్గా 12 మెంబర్స్ ఉంటారు. 6 చూపించాం కదా, ఇక్కడ ఒక 3 9 చూడండి. ఇక్కడ ఒక 3, టోటల్గా 12 మెంబర్సే అనమాట.
నాకు చెప్పిన స్టోరీలో సంబంధించిన 12 మంది అందరు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి చూడండి మొత్తం ఇటు సైడ్ ఇద్దండి 1 2 3 4 5 6 సరిపోయి కదా. ఇటు సైడు 1 2 3 4 5 6 ఇదేనండి బారా షాహిద్ దర్గా. ఇప్పుడు కాదు, రొట్టెల పండుగ వచ్చినప్పుడు చూడాలి. అసలు జనాలు లక్షల్లో ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా వస్తారు ఇక్కడికి. వరల్డ్ ఫేమస్, మామూలు ఫేమస్ కాదు రొట్టెల పండుగకి. ఈ రొట్టెల పండుగ రోజు ఎన్ని రొట్టెలు అంటే భాగ్య రొట్టి, ధన రొట్టి, చదువు రొట్టి, అట్లా అన్నీ సంబంధించిన రొట్టెలు కూడా షేర్ చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే నమ్మకం అనమాట, అవి షేర్ చేసుకుని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళకి స్టడీస్ అయిపోయి వాళ్ళు చదువు రొట్టె దానం చేస్తే, భాగ్య రొట్టి ఇంకొక దానం చేస్తే వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. అలాగా ఈ పండగ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి ఇది. బీబీ సయ్యదా హుస్సేన్ బేగం టెంపుల్ ఇది, చూడండి. సయ్యద్ అహ్మద్ బాబా దర్గాలోకి వెళ్దాం ఒకసారి, చూద్దాం దగ్గర నుంచి. చూశారు కదా ఎంట్రన్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇదేనండి దర్గా. సైడ్ ఇంకా లోపల సైడ్ పార్ట్ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. చూసారుగా ఎంత బాగుందో. దర్గా వచ్చాము, దర్గా చూసాం కదా, బారా షాహిద్ దర్గా. ఇప్పుడు స్వర్ణాల చెరువు ఉంది బ్యాక్ సైడు, బోటింగు ప్లస్ అక్కడే చాలా బాగుంటుంది. అక్కడ ఆహ్లాదంగా చెట్లన్నీ ఉంటాయి, చెరువు ఉంది, చాలా బాగుంటుంది. రొట్టెల పండుగ రోజు దాంట్లోనే మునిగి రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అందరు, ప్రతి ఒక్కరు కూడా. మనం దాన్ని కూడా చూడాలి, ఈరోజు వెళ్ళి చూసేసి వద్దాం. చూసారుగా దర్గా నుంచి ఇప్పుడు మనం స్వర్ణాల చెరువుకి వచ్చాము. ఇక్కడి నుంచి వచ్చిన రూట్ ఇది. సందర్శకులు కూడా చాలామంది వస్తున్నారు ఈరోజు. చూద్దాం అందరినీ కూడా. చూసారు కదా స్వర్ణాల చెరువు ఎట్లుందో, చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ. మొత్తం చెత్త అంతా పడేసినట్టున్నారు ఈరోజే ఇక్కడ క్లీన్ చేయడానికి. మొత్తం చెరువు అంతా క్లీన్ చేస్తున్నారండి, చెత్త అంతా పీకేసి ఈరోజు. ఇదండి అక్కడ ఉంది కదా చెత్త అంతా గ్రీన్గా, అదంతా పీకేసి ఇక్కడ వేసారు ఈరోజు. లాస్ట్ టైం మీకు నెక్లెస్ రోడ్లోంచి చూపించాను కదా, సేమ్ అదేనండి చెరువు ఇది, స్వర్ణాల చెరువు. మధ్యలో చేపలు పడుతున్నారు, అంతా చాలా బాగుంది. లాస్ట్ సన్ చూడండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు సన్. కాసేపు అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను మీకు కాసేపు అండి. ఇక్కడ పక్కనే బోటింగ్ కూడా ఉంది, ఇది చూడండి. అక్కడ దూరంగా బోట్లు ఉన్నాయి కదా, బోటింగ్ కూడా వెళ్ళొచ్చు, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. చూశారు కదా స్వర్ణాల చెరువు దర్గా ఎంత బాగుందో, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, మామూలుగా కాదు. చూడండి డట్టి డట్టి అయిపోయింది, మురికి అయిపోయింది ఇక్కడంతా. కొన్ని అట్లా నడుచుకుంటా పోతాం కాసేపు. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, కూల్గా ఉంది, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. లైట్గా ఎండ వస్తుంది కానీ క్లైమేట్ మాత్రం సూపరు. ఇటు సైడ్ లొకేషన్ చూడండి, ఇటు సైడ్ అంత చెట్లు, పాత్, రోడ్డు పాత్ ఉంది. సైడ్ చూడండి ఎంత బాగుందో, చూసారు కదా.
ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. పార్క్ కూడా చూద్దాం రండి ఒకసారి. మీరు కూడా పిల్లలతో వచ్చారనుకోండి బాగా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ కూడా ఉందండి. చాక్లెట్లు బిస్కెట్లు ఎత్తాం మిమ్మల్ని అలాడి చేస్తారు. ఐస్ క్రీమ్లు పిల్లలకు కొనేదానికి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి పిల్లలు ఆడుకునేదానికి చూశారు కదా. పిల్లలు చూడండి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ దగ్గరే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బోట్ షికార్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. అసలు సబ్బలేదు, ఎంతమంది వచ్చి అసలు ఫోటోలు వీడియోలు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అసలు ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ ఆ చెరువులో పడుతుంటే పైన సన్ను లైట్గా బ్లింక్ అవుతూ ఉంటే అసలు ఏదో వజ్రాలు మెరుస్తున్నట్టే ఉంది చెరువు అంతా. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. దీని పక్కనే బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ చేయబాకండి దయచేసి. బాత్రూమ్లు వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. ఎక్కడ పడితే అక్కడ మీరు చేశారంటే మనకున్న ఇక్కడ ఈ అందాలన్నీ పాడైపోతాయి. ప్లీజ్ యూస్ టాయిలెట్స్. ఈ వ్యూని మాత్రం అసలు మర్చిపోలేకున్నాను. చాలా అద్భుతంగా ఉంది అసలు ఇది చూడడానికి. బోట్ షికార్ చూశారు కదా, దర్గా దగ్గర బోట్ షికార్ ఉంది. ఇక్కడికి వస్తే బోట్ షికార్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మోటార్ బోట్స్ ఉన్నాయి, మంచి బోట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంత అవుతాయంటే అడల్ట్స్కి వచ్చి ఆ పెద్ద బోట్లో 1 అవర్ కండి. అది 1 అవర్ కావాలంటే 120, పిల్లలకు వచ్చి 100. అలాగే 1 అవర్కి పెద్ద బోట్లు అయితే 60-35. ఇది కూడా చూడండి 60-35. ఓన్లీ 1% అండి మోటార్ బోట్. 300 రూపీస్ అవుతుంది. పార్క్ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా ఇక్కడ బోటింగ్ అన్నీ ఉన్నాయి. లోపలికి పంపించలేదు కానీ ఎట్లాగట్లాగా రిక్వెస్ట్ చేసుకొని కరోనా వైరస్ వల్ల ఎవరిని పంపించకపోతే ఇప్పుడే ఓపెన్ చేస్తామంట. చూద్దాం. జస్ట్ ఫొటోస్ అలా తీసుకోవడానికి ఒక 2-3 అలా వచ్చినారు, ఇంకా ఎవరిని పంపించలేదు. చూడండి చెప్పాను కదా బోటింగ్ ఉందని. బోట్లు ఇంకా ఎవరు రాలేదు, చూడొచ్చు. లోపల ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. వెళ్దాం రండి. చూడండి లొకేషన్ అసలు మీరు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. క్లీన్ చేస్తూ ఉన్నారు మొత్తం ఇదంతా తీసేస్తారు, క్లీన్ చేస్తారు. చూడండి 60 రూపీస్ దీంట్లో వెళ్ళడానికి. ఇవైతే సూపర్గా ఉన్నాయి అసలు బోట్లో. దీంట్లో వెళ్తే ఎట్లా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. 10 నిమిషాలు అలో చేశారు నన్ను. తర్వాత చూశారు కదా బారా షాహిద్ దర్గా, నెల్లూరు స్వర్ణాల చెరువు, బోటింగ్ షికారు. ఇక్కడికి వస్తే రమ్మల ఎంజాయ్ అందరికీ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి, మంచి ప్లేస్ అందరికీ. రొట్టెల పండుగ కూడా వస్తుంది, వచ్చినప్పుడు అందరూ రండి ప్రత్యేకంగా ఇక్కడికి. బోట్ షికారు కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కనీసం మీ ఫేస్బుక్లో ఒక్కసారన్నా షేర్ చేయండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.